శుభములు, వందనాలు. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దామా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తనకు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆలోచన చెప్పువాడు. ఈ ఉదయకాలం వాగ్దానం ఏంటంటే ఆలోచన చెప్పు. ఈ ఉదయకాలంలో చాలామంది మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆలోచనలు చెప్తుంటారు, కన్నీరు వచ్చినప్పుడు ఆలోచన చెప్తుంటారు, బాధలు వచ్చినప్పుడు ఆలోచన చెప్తుంటారు. కానీ కొన్ని సఫలమైపోతుంటాయి, లేకుంటే కొన్ని విఫలమైపోతుంటాయి. కానీ మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మరి ఈ ఉదయకాలంలో వాగ్దానపూర్వమైన మాట, మనకు శిశువు పుట్టాను, ఆయన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని అతనికి పేరు పెట్టాడు. చూడండి ప్రియులారా, ఆలోచన చెప్పాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆలోచనలను తీసుకొని శుభప్రదమైన నిరీక్షణ కలిగి మరి జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ అవన్నీ కూడా ఏమైపోతున్నాయంట? ఫెయిల్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మరి ఈ ఉదయకాలంలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండునుగాక. ఆలోచన చెప్పేవాడుగా. ఎప్పుడు ఆలోచన చెప్తాడంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ఆయన పాద సన్నిధిలో నువ్వు మోకరించి దీనుడై ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి, ఎవడు నలిగిన మనస్సు కలిగి, ఇరిగిన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉంటాడు, వాని యందు నేను దుష్టించుతాను అంటాడు. దేవుడికి హల్లెలూయా. మనసును విరుచుకొని దేవుని సన్నిధిలో నీవు నిజముగా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, నీవు దేవుడు నా పక్షాన ఒక ఆలోచన చెప్తాడని నీవు ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఒకసారి అబ్రహాము దేవుని సన్నిధిలో తన సహోదరుని గురించి ఆ పాదాల వచ్చి ప్రార్థన చేస్తుండే, ఆయన అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తానన్నాడు. అయితే 50 మంది కూడా లేరన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆలోచన మనము కలిగి ఉండాలి ప్రియులారా. చూడండి, అక్కడ 50 మంది కూడా లేరండి. 50 మంది కూడా లేరు. లాస్ట్కు లోతు కుమార్తెలు మాత్రం 3 మాత్రం అక్కడ. అందుకే ఎప్పుడైతే మనం దేవుని ఆలోచనలో మనం కలిగి ఉంటామో ఆయన ఆలోచన చెప్పువాడు. చెప్పండి హల్లెలూయా. ఆలోచన చెప్పి లోతు కుమార్తెలను రక్షించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలోచనకు లోబడతావో నీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదాలను చూడగలవు. దేవునికి స్తోత్రం చెప్తామండి. అందుకే మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు, ఆయన భుజం మీద ఏం వాళ్ళంట? చాలామంది భారంతో ఉన్నారు. అప్పుల భారం, కుటుంబ భారం, ఇంకేంటండి పిల్లల భారం, బయటికి పోతే ఎన్నో భారాలు. ఆ భారాలన్నిటి మోసుకొని మనుషుడు కుంగిపోతున్నాడు, కుషించిపోతున్నాడు. వేసారిపోతూ ఇక నా బ్రతుకు ఇంతేలే అని మనుషునికి మనోవ్యాధి పట్టుకొని, ఆ మనోవ్యాధికి ఏమి లేదంట, మందు లేదు. కారణం ఏంటంటే కుషించిపోతున్నాడు, కొన్ని సమస్యల వల్ల కుషించిపోతున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిజముగా రాజ్యభారము
ఆయన భుజం మీద ఏ భారం ఉందంట? రాజ్యభారం. అయితే మన భుజం మీద ఏముంది? కుటుంబ భారం ద్వారా కుంగిపోతున్నాం. కుంగిపోయినప్పుడు, బలహీనుడుగా ఉన్నప్పుడు ఆలోచన చెప్పేవాడు ఒకడున్నాడని ఆయన పాదాల దగ్గర వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థనలో మన ప్రార్థన ఆలకించుటకు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. శబ్దమని హల్లెలూయా. ఈ ఉదయకాలములో ప్రియులారా, నీ ఎలాంటి భారమైనప్పటికీ నా యేసయ్య సమస్తమును తీర్చుటకు శక్తి కలిగిన వాడు. ఎలాంటి భారమున్నా, ఎలాంటి భారముతో కుంగిపోయినప్పటికీ ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. దేవునికి హల్లెలూయా. ఏం చేస్తాడంటండి? అద్భుతాలు చేసేదేవుడు, అద్భుతాలు చేసేదేవుడు. అరణ్యంలో నీటి బుగ్గను పుట్టించిన దేవుడు ఆగరుతో మాట్లాడి, ఆగరు కుంగిపోయి కన్నీరు కారుస్తున్నప్పుడు ఆగరు భయపడగాకు నేనున్నానని ఆమెతో మాట్లాడి దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అరణ్యములో నీటి బుగ్గను పుట్టించి సెలవేరుగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. ఈ ఉదయ కాలములో మరి నువ్వు భారముతో కుంగిపోతున్నావా? అప్పుల భారముతో, కుటుంబ భారముతో, పిల్లల భారముతో, రోగ భారముతో, ఇంకా ఎన్ని భారాలు ఉన్నాయో అవన్నీ నీ భారము ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపినప్పుడు ఆయన ఆలోచన చెప్పేవాడు. ఏం చెప్తాడంటండి? ఆయన ఎలాంటి వాడు? ఆలోచనకర్త. చెప్పండి, ఎలాంటి వాడమ్మా? మరి ఇలాంటి ఈ పరిస్థితిలో కష్టాలు ఉన్నప్పుడు మనకు ఆలోచనలు రావు. ఎక్కడికి పరిగెడదామా అనుకుంటుంటాం. కానీ నువ్వు పరిగెట్టకూడదు. ఆలోచన చెప్పేవాడు ఉన్నాడని నువ్వు మోకరించి కన్నీరు కారిస్తే తప్పకుండా ఆయన నీ ప్రతిఫలాన్ని నా యేసే దయచేయునుగాక. అలాగే మనం చూసినప్పుడు యాకోబు కూడా ఆలోచనను కుంగిపోయి ఎబ్బేకు రేవు దగ్గర ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను ఆలకించి చక్కటి ఆలోచన ద్వారా ఆయన నడిపించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. చెప్తామండి హల్లెలూయా. కుంగిపోయినప్పుడు, బలహీనుడుగా ఉన్నప్పుడు నీవు దేవుని పాద సన్నిధికి రావాలి. అప్పుడు ఆయన నీకు ఆలోచన చెప్పి ఉన్నతమైన మార్గంలో నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన భారం అంట, ఏ భారం అంట? రాజ్య భారం. మన భారం ఏంది? అప్పుల భారం, కుటుంబ భారం. అయితే ఇవి భారాలు ఉన్నప్పటికీ కూడా ఆశ్చర్యకరుడైన వాడు ఉన్నాడని, ఆలోచన శక్తి చెప్పేవాడు ఒకడు ఉన్నాడని ఆయన దగ్గరికి వస్తే నీ భారాలన్నీ కూడా నా యేసే తీసివేయునుగాక. చెప్దామండి హల్లెలూయా. మరి ఉదయ కాలంలో ఎలాంటి భారముతో ఉన్నా కానీ నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, కొత్త నిబంధనలో ఒక స్త్రీ భయంకరమైన భారముతున్నారు. 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? రక్తస్రావంతో ఉన్నది. అయ్యా ఇక నాకు మరణమే శరణమని కుంగిపోయి ఆలోచన లేనప్పుడు దైవికమైన ఆలోచన కలిగాయి. ఇదిగో చివరి సమయంలో నేను యేసు యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకోవాలని ఒక ఆలోచన కలిగి ఆయన వస్త్రం చెంగు ముట్టితే నేను బ్రతుకుతానని ఆయన పాద దగ్గరికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయన వస్త్రంలో ఏముంది? ప్రభావం ఉంది. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ఆలోచన చెప్పువాడు. చెప్పండి ఏమిటండి? మనం ఎలాంటి అనాలోచనలుగా ఉంటే నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ ఆలోచనలన్నీ కూడా ప్రయోజనమైనవి కాదని విరిగి దేవుని యొక్క ఆలోచన చొప్పున నడిస్తే నా యేసయ్య సమృద్ధైన జీవన నా యేసయ్య నీకు కలుగజేయునుగాక. అట్టి కృప మనందరము పొందుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమాస్వరూపుడు పోయిన తండ్రి, పరిశుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి.
యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడుని, ఆలోచనకర్తని అతనికి పేరు పెట్టబడని మనం చూస్తున్నాం. తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి. మీరు ఆశ్చర్య కార్యములు, కష్టాలు ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ప్రభు. అయా సమస్యలలో ఆలోచన పుట్టించేవాడవు తండ్రి. అయా అలాగిన బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఒక చక్కటి ఆలోచన చెప్పి నడిపించేవాడు నీవే ప్రభు. ఈ ఉదయ కాలములో ఎలాంటి పరిస్థితులు నీ బిడ్డలు ఉన్నారు, ఇప్పుడే యేసు నామమున వారికి చక్కటి ఆలోచన కలగజేసి నడిపింపబడుదురుగాక. అటు కృపతో నింపమంటకు సహాయం వచ్చేమని ప్రభు. ఇది సంఘము నీది, ప్రజలు నీ వారు, స్వరక్తం ఇచ్చిన నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఎవ్వరు బలహీనులు పడకుండా నీ సన్నిధిలోనైనా, నీ పాద సన్నిధిలో ప్రభు చక్కటి మార్గములు నడుచుకున్నట్టుకు మీరు ప్రభు నీ బిడ్డలను మీరు పిలిచి ఉన్నారు ప్రభు. స్తోత్రం. వారు ఎలాంటి భారము అవన్నీ యేసుక్రీస్తునామమున దూరమవునుగాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం అరుణోదయమున తండ్రి నాయన ఇదిగో కూడి ఉన్న బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి నాయన. అయా గూగుల్ మీట్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి కృపతో నింపండి ప్రభు. స్తోత్రం తండ్రి. వారి అవసరతలన్నీ యేసు నామమున తీర్చబడునుగాక. పరిశుద్ధాత్మని కొందనాలు స్తోత్రం తండ్రి. మా సహోదరి మెరిషమ్మను బట్టి, కస్తూరిని అయా నాయన రాజేశ్వర శిష్యుని బట్టి స్తోత్రం తండ్రి. ఐజయ్ గారిని బట్టి స్తోత్రం, సునీతను బట్టి స్తోత్రం, ఆలయ శిష్యుని బట్టి స్తోత్రం, అనుష్యమ్మను బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఇక్కడున్న నాయన దాసులు రాణిమ్మను బట్టి, అయా సువర్ణను బట్టి స్తోత్రం, సంతోషుని అయా నీ దాసుడు ఎజ్రా స్టీవెన్ బట్టి స్తోత్రం నాయన, దైవజనులను బట్టి స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను, గూగుల్లో ఉన్న ప్రభా నేను లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం వారి అవసరతలన్నీ యేసు నామమున తీర్చబడునుగాక. మీరే ఆలోచన చెప్పి చక్కటి మార్గంలో నడిపించండి. కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు ఆలోచనకర్తగా ఉంటూ నీ బిడ్డలు మీరు నడిపించి మహిమ పొందమని, దినాశీర్వాదములతో నింపమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తేడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం. సెలవు. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. చెప్తామండి. హల్లెలూయా.